కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దోచుకున్న వారిని శిక్షించేందుకు సిబిఐ విచారణ జరగాలి అన్నారు సీఎం రేవంత్. నిజాయితీతో విచారణ జరగాలనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగిస్తున్నామన్నారు. ప్రాజెక్టులో క్రిమినల్ చర్యలకు అర్హమైన లోపాలు అవకతవకలను పీసీ ఘోష్ కమిషన్ గుర్తించింది అన్నారు. ఈ కేసులో కేంద్ర సంస్థల రిపోర్టులు అధికారుల అధ్యయనం కూడా ఉండడం వల్ల సిబిఐకి ఇవ్వడం సముచితమని భావిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. చంద్రశేఖరరావు గారు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతోనే మాట్లాడట్లేదు అధ్యక్ష. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాల్పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష.